తిరిగి ఈటీ టాక్స్కి స్వాగతం. ఈరోజు బులియన్ మార్కెట్ హైదరాబాదు మరియు ఆంధ్రప్రదేశ్, ఏపీ, తెలంగాణలో ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల గురించి ఈరోజు తెలుసుకుందాం. కొండకి కూర్చున్న బంగారం రోజు రోజుకి పెరుగుతూ సామాన్య ప్రజలకి ఒక తులం బంగారం కొనాలంటే అందని ద్రాక్షలా తయారవుతుంది. వారంలోనే 14,100కు పెరిగిన బంగారం ధర ఇలా పెరుగుకుంటూ పోతుంది. కాబట్టి అలా చెప్పాల్సి వస్తుంది. మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, ఇంకా కింద క్లాస్ వాళ్ళకైతే బంగారం కొనుడు అంటేనే ఒక కలగా మారిపోయే రోజులు వస్తున్నాయని ఈ సందర్భంగానే చెప్పక మానదు. ఇక విషయంలోకి వెళ్తే, వారంలో 14,100కు పెరిగిన బంగారం ధర. ఈ హవా గత డిసెంబర్ 7 నుంచి 11 వరకు ఇలాగే కొనసాగుతుంది. 24 క్యారెట్ల 10 గ్రాములకి 3,760 రూపాయలు పెరిగింది. అలాగే 1,33,910కి చేరింది. అదే 22 క్యారెట్ 10 గ్రామ్స్ 3,450 రూపాయలు కాగా, గ్రామ్కి 10 గ్రాములకి 1,22,750 రూపాయలకు చేరింది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు మరి వెండి ఏం తక్కువ తిన్నది? వెండి కూడా అదే రేంజ్లో వెళ్ళిపోతుంది అన్నమాట. వెండి మనం నిన్న అనుకున్నాము 5,000 రూపాయలు తగ్గింది అనుకున్నాం, కానీ ఈరోజు వెండి ధర బాగా పెరిగింది. యాక్చువల్గా వెండి కిలోకి 14,500కు పెరిగి ఇది ఇప్పుడు ప్రస్తుతానికి 2,10,000కు చేరింది. ఈ రేట్లు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే విధంగా కొనసాగుతుంది. అంటే ప్రధాన నగరాల్లో హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, వైజాగ్ కానీ, ఏపీ, తెలంగాణ, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ వెండి ధర దాదాపు ఒకే విధంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఇక బంగారం మీద పెట్టుబడి పెట్టేవాళ్ళు ఇప్పుడు పెట్టకపోవడమే మంచిది. ఎందుకంటే పెట్టొచ్చు, పెరుగుతూనే ఉంటుంది. ఈరోజు పెరిగితే రేపు, ఎల్లుండి, ఇప్పుడు తగ్గింది ఎక్కడ లేదు. తగ్గితే